వంట గ్యాస్ సంక్షోభం హైదరాబాద్ హాస్టల్స్ ని తాకింది. సిలిండర్లు సరఫరా చేయలేమంటూ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు చేతులెత్తేశారు. దీంతో ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా దోశ, పూరి లాంటి టిఫిన్స్ ను తాత్కాలికంగా తమ మెనూస్ నుండి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమస్యపై ఎస్సీ చైర్మన్ రమేష్ రెడ్డిని కలిసి అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రాన్ని సమర్పించారు. హాస్టల్స్ యథావిధిగా నడుస్తున్నాయని అంటున్నారు అసోసియేషన్ సభ్యులు. మరి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో ఇప్పటికే డొమెస్టిక్ అదేవిధంగా కమర్షియల్కి సంబంధించినటువంటి గ్యాస్ని షార్టేజ్ ఉంది అని చెప్పేసి హోటల్స్ అదేవిధంగా హాస్టల్ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఎస్సీ చైర్మన్ రమేష్ రెడ్డి సార్ని కొద్దిసేపటి క్రితమే ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ వాళ్ళంతా కలిశారు. అసలు రిప్రజెంటేషన్ ఏమని ఇచ్చారు, ఎందుకు కలిసారో ప్రస్తుతం మనతో పాటు ప్రెసిడెంట్ టీం మెంబర్స్ అంతా ఉన్నారు. సరే, అసలు ఎందుకు కలిసారు ఈరోజు ఎస్సీ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ గారు రమేష్ రెడ్డి గారిని కలవడం జరిగింది. బేసిక్గా మెయిన్ కారణం ఏంటంటే ఇట్లా క్రైసిస్ వచ్చేసింది. అయినా సరే మేము అందరి హాస్టల్ గెస్ట్లకి మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దని ఐటీ కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి అందరూ మేము ఎట్లాంటి క్రైసిస్ వచ్చినా కూడా మేము సర్వీస్ చేస్తాము గెస్ట్లకి. అదే విషయాన్ని ఐటీ కంపెనీస్ హెడ్స్కి మెసేజ్ పాస్ చేయండి అని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళామండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మేము వాళ్ళకి ఇండివిజువల్ హాస్టల్స్కి మన గెస్ట్లకి పంపించాం మెసేజ్ ఆల్రెడీ. ఏదైతే గ్యాస్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే ఐటమ్స్ కాకుండా వేరే ఐటమ్స్ సర్వ్ చేస్తాము, ఫుడ్ సర్వ్ చేస్తామని చెప్పి మెసేజ్ పంపించాము. ఆ మెసేజ్ వేరే విధంగా పోకుండా వీళ్ళ ద్వారా మన ఎస్సీ ద్వారా ఐటీ కంపెనీస్కి ఆ మెసేజ్ వెళ్తే మేము కూడా రెడీగా ఏం ప్యానిక్ అవ్వద్దు, మేము సర్వ్ చేస్తాము, ఆల్టర్నేటివ్గా ఫుడ్ సర్వ్ చేస్తామని చెప్పి చెప్పండి అని చెప్పి మనం వాళ్ళతో రిక్వెస్ట్ చేసాము. ఆల్రెడీ చైర్మన్ గారు కూడా సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడతామని వాళ్ళు కూడా చెప్పారు, సహకరిస్తాము, మీరు ధైర్యంగా ఉండండి, మీరు అన్నీ వాళ్ళకి సర్వీస్ చేయడానికి చేయండి అని చెప్పారు. ఐటీ హాస్టల్ అసోసియేషన్ కారిడార్ అసోసియేషన్లో సుమారుగా 3-3.5 వేల హాస్టల్స్ ఉంటాయని, దీంట్లో 4-4.5 లక్షల మంది స్టే చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క హాస్టల్ని మీరు ఈ విధంగా తీసుకున్నా కానీ 3,500 హాస్టల్స్ పైన ఉన్న ఈ ఇండస్ట్రీలో ఎవ్రీడే 3,500 గ్యాస్ సిలిండర్స్ మాకు అవసరం అవుతుంటే దాదాపు 30-40 సిలిండర్స్ మాత్రమే సప్లై అవ్వడానికి అవకాశం కనపడింది. నిన్నటి నుంచి ఆల్ ద గ్యాస్ ఏజెన్సీస్ వాళ్ళు దే ఆర్ వార్నింగ్ అస్, మీకు గ్యాస్ సప్లై తగ్గిపోతుంది, మీరు ఆల్టర్నేటివ్ చూసుకోండి అన్నారు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఒక మెసేజ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఏ హాస్టల్ ఓనర్ కానీ ఏ హాస్టల్ ఆపరేటర్ కానీ దే నెవర్ సేస్, వాళ్ళు మేము ఎక్కడ చెప్పలేదండి హాస్టల్స్ నుంచి ఫుడ్ సర్వ్ చేయమని చెప్పలేదు. మేము ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ని కొన్నిటిని తగ్గిస్తున్నాము. లైక్ రోటీ, దోశ ఇటువంటి ఐటమ్స్ చాలా గ్యాస్ కన్జంప్షన్ చేస్తాయి. బట్టి ఆన్ చేసి ఉంచితే దానివల్ల గంటల కొద్ది బట్టి రన్ అవుతుంటే గ్యాస్ కన్జంప్షన్ చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అట్లాంటి ఐటమ్స్ని తగ్గించేసి రైస్ ఐటమ్స్లో అవి కూడా పెంచుతాము అని మేము మెసేజ్ ఇచ్చి మేము ఒక సర్క్యులర్ కమ్యూనికేట్ చేయటం జరిగింది. సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఈ గ్యాస్ షార్టేజ్ ఉంది అని చెప్పేసి వార్తలు వచ్చాయో ఐటీ కారిడార్తో పాటు చాలా వరకు హాస్టల్స్ క్లోజ్ చేస్తున్నారు, హోటల్స్ క్లోజ్ అయిపోతున్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఆ నేపథ్యంలోనే మేము బాధ్యతాయుతంగా ఇక్కడ ఏదైతే ఎస్సీ చైర్మన్ ఉన్నారో రమేష్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి వచ్చాము. సో ఎక్కడ మేము హాస్టల్స్ అనేది ఐటీ కారిడార్ అసోసియేషన్ క్లోజ్ చేయడం లేదు. దాదాపు 3,000కి పైగానే హాస్టల్స్ ఉన్నాయి. 1,000 మంది హాస్టల్లో అటు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మెనూ మాత్రమే, ఎందుకంటే మేము కూడా ఒక బాధ్యత తీసుకున్నాము. ఇప్పుడు షార్టేజ్ ఉన్నటువంటి టైంలో ఎలా అది షార్ట్ అవుట్ చేయాలి అని చెప్పేసి మా ఉద్దేశము. అందుకే ఆయిల్ ఎక్కువగా పీల్చేటువంటి వస్తువులు కావచ్చు, అంటే గ్యాస్ ఎక్కువగా అయ్యేటువంటి వస్తువులను మాత్రమే కొంత తగ్గించాము. కానీ యాస్టీస్గా హాస్టల్స్ అనేది రన్ చేస్తాము అని చెప్పారు. అటు ఎస్సీ చైర్మన్ కూడా స్పందించి వెంటనే రోజు అట్లీస్ట్ ఒక సిలిండర్ అయినా సరే ప్రతి హాస్టల్కి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. సానుకూలంగా స్పందించారని కూడా అసోసియేషన్ చెప్తున్నారు. కెమెరామెన్ పవన్తో సుజాత, సిపి ఆఫీస్.